సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ 4th యూనిట్లో ఈరోజు టాపిక్ నీతి ఆయోగ్ గురించి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, షార్ట్కట్లో NITI నీతి ఆయోగ్ అని పిలవడం జరుగుతుంది. భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అని దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయవచ్చు. భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ. అయితే నీతి ఆయోగ్ స్థానంలో గతంలో ప్రణాళికా సంఘం అనేది ఉండేది. దీన్ని 1950లో 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసి ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు, పర్యవేక్షణ మొత్తం కూడా ప్రణాళికా సంఘం సూచించేది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ అనేది నీతి ఆయోగ్ అనే కొత్త దాన్ని ప్రణాళికా సంఘం స్థానంలో జనవరి 1, 2015 జనవరి 1, జనవరి 1, 2015న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం లేదా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అప్పటి ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రణాళికా సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ను స్థాపించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రధాన సంస్థలతో మరియు నిపుణులతో మేధావులతో విస్తృతంగా చర్చించి మాత్రమే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఏదో తొందరపాటు చర్యగా అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉంది, యూపీఏ గవర్నమెంట్ నడిపిన ప్రణాళికా సంఘంని మనం కూడా ఎందుకు కొనసాగించాలి, దాని స్థానంలో కొత్త దాన్ని పెట్టాలి, కొత్త పేరు పెట్టాలనే ఆలోచనతో కాకుండా అనేక మంది నిపుణులతోటి, తర్వాత మేధావులతోటి, రాష్ట్ర ప్రభుత్వాలతోటి, దేశంలోని ప్రధాన ఆర్థిక సంస్థలతోటి విస్తృతంగా చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2014 సంవత్సరంలో అప్పటి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా చివరి ప్రసంగం చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రణాళికా సంఘంలో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని తన ప్రసంగంలో వ్యక్తం చేయడం జరిగింది. ఆ కారణంగా కూడా అంటే యూపీఏ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న ప్రణాళికా సంఘంలో ప్రధానమైన మార్పులు తీసుకురావాలి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. కాబట్టి ప్రస్తుతం కొత్త విధానాన్ని రూపొందించాలనే ఆలోచనతో అనేక మంది నిపుణులు, మేధావులు, ప్రధాన ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నీతి ఆయోగ్ యొక్క స్వభావం ఏంటి? నేచర్ ఆఫ్ నీతి. నీతి అనే సంస్థ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన నిరంతర భాగస్వామ్యం ఏర్పాటు చేయబడుతుంది. గత ప్రణాళికా సంఘం రాష్ట్రాలకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చేది. కానీ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన నిరంతర భాగస్వామ్యం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని చెప్పొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే వ్యూహాత్మక సాంకేతిక సలహాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసే మేధో కేంద్రంగా నీతిని రూపొందించడం అనేది జరిగింది. నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యూహాత్మక సాంకేతిక సలహాలు అందజేయడం కోసం ఇదొక మేధోపరమైన కేంద్రంగా నీతిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కేంద్ర రాష్ట్రాల ఆర్థిక శక్తి పటిష్టమైన దేశ నిర్మాణానికి సహాయపడుతుందనే భావనను నీతి అనే సంస్థ తెలియజేస్తుంది. భారత్లో సమాఖ్య వ్యవస్థ అనేది ప్రోత్సహించడం ద్వారా, బలపరచడం ద్వారా బలమైన భారత ప్రభుత్వ నిర్మాణానికి నీతి అనే సంస్థ తోడ్పడుతుందని చెప్పవచ్చు. తర్వాత గ్రామ స్థాయిలో ప్రణాళికలను రూపొందించి ఉన్నత స్థాయి ప్రణాళికలను అనుసంధానం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నీతి అభివృద్ధి చేస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసరాలు ఏంటివి అనేది కేంద్ర ప్రణాళిక సంఘం రూపొందిస్తే
అవి గ్రామీణ అవసరాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అందుకనే క్రింది స్థాయి నుంచి గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రణాళికలను రూపొందించి వాటిని కేంద్ర ప్రణాళిక సంఘానికి పంపితే వీటన్నిటినీ అనుసంధానం చేసే వ్యవస్థను, యంత్రాంగాన్ని నీతి అనేది అభివృద్ధి చేస్తుంది. గ్రామ స్థాయిలో ప్రణాళికను రూపొందించి ఉన్నత స్థాయి ప్రణాళికను అనుసంధానం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నీతి అభివృద్ధి చేస్తున్న అంశాన్ని కూడా ఈ నీతి స్వభావంలో చెప్పడం జరిగింది. తర్వాత సమాజంలోని అన్ని వర్గాల ఆర్థిక ప్రక్రియల ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. అంటే దేశ జాతీయ ఆదాయం అనేది సమాజంలోని అన్ని వర్గాలకు చేరే విధంగా నీతి సంస్థ అనేది కృషి చేస్తుంది. ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనను, వ్యవస్థాపక పద్ధతులను ఈ సంస్థ కల్పిస్తుంది. వివిధ దేశాలతోటి కానీ వివిధ రాష్ట్రాలతోటి కానీ అగ్రిమెంట్స్ చేసుకోవడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి, నవకల్పనకు సంబంధించినవి, వ్యవస్థాపన పద్ధతులకు సంబంధించిన వాటిని అందరికీ అందించడానికి ఈ సంస్థ అవకాశాలను కల్పిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రంగాలు, ప్రభుత్వ శాఖల మధ్య పరిష్కారం వేదికగా నీతి పనిచేస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగవంతంగా జరగడం కోసం వివిధ రంగాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి, వివిధ రంగాల మధ్య ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి, వివిధ శాఖల మధ్య ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి నీతి అనేది పరిష్కార వేదికగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నీతి యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. నెక్స్ట్, నీతి యొక్క లక్ష్యాలు. నీతి యొక్క లక్ష్యాలు చూస్తే వ్యవసాయదారులకు ప్రయోజనం కలగజేసే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం. ఒకవైపు వ్యవసాయదారులకు లాభం కలిగే విధంగా ఉత్పత్తిని పెంచాలి, మరొక వైపు దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించడానికి సంబంధించిన లక్ష్యాలు సాధించాలి. ఈ రెండు లక్ష్యాలను కలిపి ముందుకు తీసుకుపోవడం, సమ్మిళితం చేయడం అంటే రెండింటిలో అభివృద్ధి చేయడం. దేశ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడం, ఆహార భద్రతను పెంపొందించడం అనే లక్ష్యాన్ని సాధించడానికి నీతి కృషి చేస్తుంది. ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చల్లో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం అనేది నీతి యొక్క లక్ష్యం. ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చల్లో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం అనేది నీతి యొక్క లక్ష్యాల్లో రెండవ లక్ష్యంగా చెప్పవచ్చు. ఆర్థికంగా ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలకు ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా ఉపయోగించడం. ఆర్థికంగా ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలు అంటే డెవలప్ కావాలనే ఆలోచనతో దేశంలో ఏ ప్రజలు ఎక్కువ ఉంటారంటే మధ్యతరగతి వర్గం అభివృద్ధి చెందాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీళ్ళను ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా ఉపయోగించుకొని మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది నీతి యొక్క మూడో లక్ష్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఈజ్ శాస్త్రీయ మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం అనేది నీతి యొక్క నాలుగో లక్ష్యంగా చెప్పొచ్చు. అభివృద్ధి ప్రక్రియలో విదేశాలలో స్థిరపడిన భారతీయులను NRI అంటాం, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. విదేశాల్లో ఉన్న భారతీయుల భాగస్వామ్యాన్ని భారతదేశంలో ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించుకోవడం, విదేశాల్లో పోయి స్థిరపడ్డ భారతీయుల పెట్టుబడులను భారతదేశానికి ఆహ్వానించి దేశ ఆర్థికాభివృద్ధికి NRIల తోడ్పాటును తీసుకోవడం కూడా నీతి యొక్క లక్ష్యాల్లో మరొకటి. అభివృద్ధి ప్రక్రియలో పెరుగుతున్న పట్టణ ప్రాంతాలకు ఆవాస యోగ్యంగా రూపొందించడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం. రోజు రోజుకి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం, అధునాతన మహానగరాలు, మెగా సిటీస్గా పరిణామం చెందే ఢిల్లీ కానీ, చెన్నై కానీ, కలకత్తా కానీ, ముంబై కానీ, ప్రస్తుతం బెంగళూరు, తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉన్న జనాభాకు అక్కడి ప్రదేశాలు నివాసయోగ్యంగా ఉండే విధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించి
నివాసయోగ్యంగా మార్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ లక్ష్యాన్ని కలిగి ఉంది. మహానగరాల అభివృద్ధికి, పొల్యూషన్ని తగ్గించడానికి టెక్నాలజీని అభివృద్ధి చేయడం కూడా తన యొక్క బాధ్యతగా తీసుకుంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించడం కూడా నీతి యొక్క లక్ష్యాల్లో ఒక అంశం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సుపరిపాలనను దేశ ప్రజలకు అందించడం అనేది నీతి యొక్క లక్ష్యాలు. తర్వాత నీతి వ్యవస్థ యొక్క నిర్మాణం, ఇది ఎలా ఏర్పాటు చేయబడుతుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది నిర్మాణంలో తెలుసుకోవచ్చు. ఈ నీతి ఆయోగ్ సంస్థకు ఒక అధ్యక్షుడు ఉండడం జరుగుతుంది. ఈ అధ్యక్షుడు ఎవరైతే ఆ కాలంలో దేశ ప్రధానిగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కు అధ్యక్షత వహించడం జరుగుతుంది. గతంలో ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు కూడా ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి కొనసాగడం జరిగేది. ఇప్పుడు కూడా నీతి ఆయోగ్కు అధ్యక్షుడిగా ప్రధానమంత్రి కొనసాగడం జరుగుతుంది. ఇక రెండవ ఎవరుంటారంటే ఉపాధ్యక్షుడు పనిచేస్తుంటాడు. ప్రధానమంత్రి ఎవరినైతే చూపిస్తారో, ఎవరినైతే ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేయబడతారో, ప్రధాని చేత ఎన్నిక చేయబడ్డ వ్యక్తి ఉపాధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. ఇక కొంతమంది సభ్యులు, పూర్తికాలం సభ్యులు కొంతమంది ఉంటారు. తర్వాత పూర్తికాలం కాని సభ్యులు కొంతమంది ఉంటారు. దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు సూచించిన దేశంలోని విశ్వవిద్యాలయాలు కానీ ప్రధాన పరిశోధన సంస్థల నుంచి రొటేషన్ ప్రాతిపదిక పైన ఒక 2 సభ్యుల్ని నీతి ఆయోగ్లో సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళను కొంతకాలం తర్వాత పదవిలో ఉన్న వాళ్ళు తొలగిపోవడం, మళ్ళీ కొత్త సభ్యుల్ని వివిధ యూనివర్సిటీల నుంచి, తర్వాత పరిశోధన సంస్థల నుంచి తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ కొంతమంది వ్యక్తులను నీతి ఆయోగ్లో సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎవరంటే కేంద్ర మంత్రిమండలి నుండి 4కి మించకుండా ప్రధానమంత్రి ఎవరినైతే సూచించడం జరుగుతుందో ఆ కేంద్ర మంత్రిమండలిలోని 4 మంత్రులు నీతి ఆయోగ్లో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్య నిర్వాహకులు ఎవరు పనిచేస్తారు అనేది చూస్తే భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నిర్దిష్ట కాల వ్యవధి కోసం నియమించబడ్డ, ప్రధానమంత్రి చేత నియమించబడ్డ వ్యక్తులు దీంట్లో ముఖ్య కార్యనిర్వాహకులుగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఐఏఎస్ కేడర్లో సీనియర్లు భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో ఆ ర్యాంకులో ఉన్న నిర్దిష్టమైన కాలం సంబంధించి, అంటే 5 సంవత్సరాల కాలానికో 3 సంవత్సరాల కాలానికో కొంతకాలానికి ప్రధానమంత్రిచే సూచించబడ్డ వ్యక్తులు ముఖ్య కార్యనిర్వాహకులుగా పనిచేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నీతి యొక్క నిర్మాణంలో దాని బాడీ సంబంధించిన అంశం. ఇక రెండవ కేటగిరీలో గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల సీఎంలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అనేది ప్రణాళికల యొక్క రూపకల్పన మరి వాటి అమలు, రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఇవన్నీ కూడా నిర్దేశించడానికి గవర్నింగ్ కౌన్సిల్ యొక్క సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే దేశంలోని 29 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గవర్నర్లు గవర్నింగ్ కౌన్సిల్ యొక్క సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 3వ స్థాయిలో ప్రాంతీయ మండళ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ మండళ్లకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. కేంద్ర మంత్రులు మరియు నిపుణులు, విద్యావేత్తలు మండలిలో సభ్యులుగా ఉంటారు. వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య వచ్చే సమస్యలకు, తగాదాలకు పరిష్కారం అనేది ఈ ప్రాంతీయ మండలిలో చేయడం కోసం ప్రయత్నాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. ఇది మన నీతి ఆయోగ్ యొక్క వ్యవస్థ నిర్మాణంగా చెప్పవచ్చు. చివరగా నీతి యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ నీతి. ఏం పని చేస్తుంది నీతి అనేది చూస్తే సహకార, పోటీ సమాఖ్యగా భారతదేశం పరివర్తన చెందడానికి
నీతి కృషి చేస్తుంది. ఇక రెండవ విధి ఏంటంటే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వికేంద్రీకృత ప్రణాళిక నమూనాను ప్రవేశపెట్టడానికి కావాల్సిన చర్యలు చేపడుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సహాయపడేందుకు నిపుణులతో వాటి పరిధి సంబంధిత ప్రణాళికను వ్యూహాత్మక విధానాలను రూపొందిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య ఎప్పటికప్పుడు ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని తలెత్తకుండా పరిష్కరించడం కోసం సహాయపడేందుకు నిపుణులతో వాటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి ఎంత, రాష్ట్ర ప్రభుత్వ శాఖల యొక్క పరిధి ఎంత, సంబంధిత ప్రణాళికల వ్యూహాలను విధానాలను రూపొందించడం అనేది నీతి యొక్క విధిగా చెప్పొచ్చు. సత్వర ఆర్థికాభివృద్ధి కోసం సమగ్ర సంపూర్ణ పద్ధతులను నీతి అనే సంస్థ ప్రవేశపెడుతుంది. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను వనరులను ప్రయోజనకరంగా వినియోగించడానికి సమన్వయ సంస్థ నోడల్ ఏజెన్సీగా నీతి అనేది వ్యవహరిస్తుంది. అంతేకాకుండా సాంకేతిక విజ్ఞానాల ప్రమాణాలను ఉత్పాదక శక్తుల నిర్మాణాలను అదనంగా పెంపొందించడానికి నీతి సహాయపడుతుంది. ప్రభుత్వ విధానాలను కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి ప్రభావాలను సమీక్షిస్తుంది. ఇవన్నీ నీతి యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ నీతి. ఇవి నీతికి సంబంధించిన విషయాలు. అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతి గురించి లఘు వాక్యం రాయండి అన్నప్పుడు నీతి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత దీని యొక్క లక్ష్యాలు, దీని యొక్క విధులు, ఈ 3 అంశాలు రాస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో 5 మార్క్స్ వరకే అడిగినప్పుడు కేవలం నీతి లక్ష్యాలు కానీ లేదా నీతి విధులు కానీ రాసినా కూడా సరిపోతుంది. ఒక్కోసారి ఏమో నీతి లక్ష్యాలన్నా అడుగుతాడు, నీతి విధులన్నా అడుగుతాడు. ఒక్కోసారి నీతి పైన, నీతి ఆయోగ్ పైన లఘు వాక్య రాయమని అడుగుతాడు. లఘు వాక్య రాయమని అడిగినప్పుడు లక్ష్యాలు విధులు 2 రాయాల్సి ఉంటుంది. కేవలం నీతి విధులను అడిగితే విధుల వరకు రాయాల్సి ఉంటుంది. కేవలం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు అడిగినప్పుడు లక్ష్యాల వరకే రాయాల్సి ఉంటుంది.